రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును అడ్డం పెట్టుకుని రాహుల్ గాంధీ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ ఎదురుదాడికి దిగింది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖలో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మకు చెప్పులు వేలాడదీసి నిరసన తెలిపింది. హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే కుటిల రాజకీయాలు మానుకోవాలని బీజేపీ సీనియర్ నేత పార్వతీపురం ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. దళిత సంఘాల వార్డు కాంగ్రెస్ ఉచ్చులో పడి మోసపోవద్దు దని వారు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్వీఎస్ ప్రకాష్ రెడ్డి అండి. విశాఖపట్నంలో ఉంటాను. పార్వతీపురం బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్. ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం ఇది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విధానాలని అదేవిధంగా వారిని గౌరవించిన పార్టీ ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీ మీద దుమ్మెత్తిపోయడం కోసం పార్లమెంట్లో అమిత్ షా గారి వ్యాఖ్యలను వక్రీకరించి అమిత్ షా గారు అంబేద్కర్ గారి గురించి తప్పుగా మాట్లాడారని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమాన్ని చేయడం మొదలుపెట్టింది. అలాగే పార్లమెంట్ ముందు కూడా అనేక విషయాల మీద గొడవ చేసి మా మహిళా ఎంపీ మీద అదేవిధంగా ఇద్దరు ఎంపీలని కూడా మీద దాడి చేసి వారిని ఆసుపత్రి పాలకు గురి చేయడం కూడా జరిగింది. అందుకు నిరసనగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం రాహుల్ గాంధీ గారు కానీ లేకపోతే ప్రియాంక గాంధీ గారు కానీ లేకపోతే మల్లికార్జున ఖార్గే గారు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్మృతులను ఎప్పుడు కూడా వారు గుర్తు చేసుకోలేదు. వారు అధికారులు ఉన్నప్పుడు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వ్యాఖ్యలను కానీ లేకపోతే వారు రచించిన పుస్తకాలను కానీ లేకపోతే వారు రచించిన రాజ్యాంగానికి కానీ ఎప్పుడు కూడా గౌరవించకుండా పాలించిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుర్తొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గురించి. ఆ రోజు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంచుమించుగా ఆయనకు భారతరత్న ఇవ్వడం కానీ లేకపోతే పంచతీర్థాలని వారు జన్మించినది, వారు చదువుకున్నది, వారు సమాధి అయింది, ఇటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక పుణ్యక్షేత్రాల్లాగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి ఉంది. అటువంటి పార్టీ మీద ఈరోజు దుమ్మెత్తిపోతున్న కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.